హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్క్రీన్. నిన్ననే స్పెషల్ ప్రీమియర్స్ అయితే మన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీకి అయితే పడ్డాయి. అదైతే మనం చూసాము. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే అసలు ఏం చెప్పాలి మూవీ గురించి. ట్రైలర్ చూసి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి మూవీ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా వస్తుంది అని ఎక్సైట్మెంట్ తో అయితే వెళ్ళా. కానీ మూవీలో ట్రైలర్ లో ఉన్నంత పస్ అయితే లేదు. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది అబ్బా. అది కూడా ఒక 30 minutes వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ అయితే చూడొచ్చు. ఈ మూవీకి చాప్టర్ 2 కూడా ఉంది. చాప్టర్ 1 అయితే నేమ్ రివీల్ చేశాక వాళ్ళే చాప్టర్ 2 అయితే లాస్ట్ లో రివీల్ చేస్తారు. అది మనకైతే ఎక్కడే కానీ ప్రమోషనల్ దగ్గర కూడా వాళ్ళు అయితే బయట చెప్పట్లేదు. సో నేను ఇక్కడ బయట పెడితే మీకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది పోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ కూడా చెప్పట్లేదు. చాప్టర్ 2 అయితే ఉంది ఈ మూవీకి. అది ఎప్పుడు వస్తుంది అనేది అయితే మనమైతే చూద్దాం. ఇక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్ మధ్య వరుసగా హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. అవి క్లూస్ లేకోకుండా అయితే చేస్తుంటారు. అసలు పోలీసు వాళ్ళు కనిపెట్టలేరు, ఇలా ఎవరు కనిపెట్టలేక చాలా సతమతం అవుతుంటారు. అలాంటి టైంలో మన డిటెక్టివ్ భాస్కర్ అయితే దాన్ని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మధ్యలో ఆయనకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, అట్ లాస్ట్ అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద అయితే స్టోరీ రన్ అవుద్ది. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే లాస్ట్ 30 minutes అయితే బాగుంటది. అండ్ ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు ఒక ఆయన. వాళ్ళిద్దరు యాక్టింగ్ కొంచెం ఫన్ తో మంచిగా అయితే రన్ అవుతుంది. తర్వాత దేవి ప్రసాద్ గారి యాక్టింగ్ ఈయన చాలా బాగా చేశాడు. అండ్ ట్విస్ట్లు బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే లాగ్ ఎక్కువ ఉంటుంది అబ్బా. లవ్ సీన్స్ అసలు అనవసరంగా పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ సాంగ్స్ కూడా బాగలేవు. అండ్ డీటెయిలింగ్ అస్సలు బాగలేదు. మూవీ చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ చూస్తే డీటెయిలింగ్ దగ్గర మనకేంటంటే ఇది కావాలనే పెట్టేశారా బాబు అనేలాగా అనిపిస్తుంది మనకు. అండ్ ఇంట్రడక్షన్ కి చాలా బాగా టైం చేసుకున్నాడు. అక్కడ కొంచెం బాగా ల్యాగ్ అనిపిస్తుంది మనకైతే. స్టోరీ బాగున్నా గానీ ఎంగేజింగ్ అయితే లేదు. దానికి కారణము నాకైతే అనిపించింది ఇది సరైన యాక్టర్స్ ని ఎంచుకోలేక అండ్ బీజిఎం కూడా సరిగ్గా పడలేక అయితే అనిపించింది. క్లైమాక్స్ అయితే దెబ్బేసేసాడు. నాకైతే క్లైమాక్స్ ఒక లెవెల్లో ఉంటుందిలే, అసలు స్టోరీ ఇంత మంచిగా టర్న్ అయింది కదా, ఓకే మంచిగా ఉంటుందిలే అనుకున్నాను. కానీ క్లైమాక్స్ చాలా సింపుల్గా అయితే చాలా సింపుల్గా ఏం చేసేసాడు. అది కాస్త డిసప్పాయింట్మెంట్గా అనిపించింది నాకైతే. బీజిఎం వచ్చేసి చాలా పెద్ద మైనస్ ఈ మూవీకి. ఫైనల్లీ ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 2/5. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను.